ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యాశాఖపై సమీక్షా సమావేశం సందర్భంగా అధికారులకు సూచించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని తెలిపారు. 2026 జనవరిలో మరో డిఎస్సికు కసరత్తు చేయాలని, మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవ్వాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్తుంది. 2026లో మరో డిఎస్సి నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి విషయాన్ని అయితే వెల్లడించినట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ రవి, యోగాళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలో భాగంగానే నేడు రాష్ట్ర సచివాలయంలో అయితే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ కోనా శశిధర్ తో పాటు విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. వారితో సమావేశంలో ఈ రాబోయే రోజుల్లో అయితే స్పష్టంగా టెట్ 2026 జనవరి డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సి కూడా వదులుతామని చెప్పని, డిఎస్సి స్పెషల్ డ్రైవ్ తో పాటు అభ్యర్థులు అంతా సన్నద్ధంగా ఉండాలంటూ కూడా మంత్రి నారా లోకేష్ అయితే సూచించారు. ప్రతి ఏటా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి అయితే భర్తీ చేయనున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. నవంబర్ చివరి వారంలో టెట్ 2026 జనవరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే, మార్చిలో కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పని మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయితే నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నత అధికారులతో అయితే మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. లోకేష్ తో పాటు టెట్ డిఎస్సి అభ్యర్థులంతా కూడా సన్నద్ధం కావాలంటూ కూడా వారికి ఈ రోజు అయితే మంత్రి నారా లోకేష్ తెలిపారు. కొత్తగా డిఎస్సి నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి చేరేలాగా కూడా ప్రణాళికలు చేపట్టాలంటూ కూడా సూచించారు. 2026 జనవరిలో అయితే నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని కూడా తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 విన్నపాలు తమ దృష్టికి రాగా, వాటిలో 200 సమస్యలు అయితే పరిష్కరించినట్లుగా కూడా వివరించారు. వీటిలో కొన్ని విధానపరమైన సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే మంత్రి నారా లోకేష్ కి సూచించారు. ఆ తర్వాత విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలపైన కూడా లక్ష్య సాధనకు యాక్షన్ ప్లానింగ్ రూపొందించాలంటూ కూడా మంత్రి సూచించారు. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ కల్లా సిలబస్ పూర్తి చేసి ఆ తర్వాత 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాలు సాధనకైతే కృషి చేయాలని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ అధికారులకైతే సూచించారు. 1 నుంచి 5వ తరగతి వరకు పాఠ్య ప్రణాళికల సంస్కరణలకు సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పని కూడా అధికారులకైతే సూచించారు. రాష్ట్రంలోని కొత్తగా మంజూరైన 11 జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించి పనులు త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ అయితే సిద్ధం చేయాలని చెప్పని కూడా కోరారు. 26వ తేదీ రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దీనికి సంబంధించి అయితే విద్యార్థుల అసెంబ్లీకి కూడా అటు సీఎం చంద్రబాబు, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ప్రతి స్కూల్స్ లో అసెంబ్లీకి అయితే హాజరవుతామని కూడా మంత్రి నారా లోకేష్ అయితే ఈ రోజు తెలిపారు. ఈ విధంగానే అన్ని స్కూళ్లు, స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, కనీస మౌలిక వసతులు, ఈ సదుపాయాలన్నీ కూడా చేపట్టాలంటూ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ.